హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే ఇంకొక సింపుల్ డిజైన్ అనేది మీకు చూపిస్తాను. అది కూడా ఏంటంటే నార్మల్ నీడిల్తో మీకు డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నెక్ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఈ డిజైన్తో చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా ఈజీగా ఉంటుంది. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంటే నేను వీడియోస్లో ఏంటంటే కొన్ని టిప్స్ కూడా చెప్తాను, అవి ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే ఎడ్జ్లో చైన్ స్టిచ్ అనేది వేశాను. 2 లైన్స్ వేశాను. చైన్ స్టిచ్ ఎందుకు చూపించానంటే దానివల్ల ఇంకొంచెం ఎక్కువ లెంతీగా అయిపోతుంది కదా వీడియో. అండ్ మన ఛానల్ చూసే వాళ్ళకి ఆల్రెడీ చైన్ స్టిచ్ అనేది వచ్చే ఉంటుంది, ఎందుకంటే మీరు డిజైనింగ్ చేసుకోవడానికి నా ఛానల్ అనేది చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడైతే నేను ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని అందులో గోల్డ్ సెరామిక్ పెరల్స్ అనేసి అడగండి, మెటీరియల్ షాప్లో ఇస్తారు. వీటిని స్టిక్ చేశాను. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఫ్రేమ్ కుందన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్ కుందన్ అనేది ఒకటి అంటించాను. ఇలా అన్నమాట, ఒక ఆల్టర్నేటివ్గా. ఒకటేమో గోల్డ్ బీడ్, అదే గోల్డ్ కుందన్, ఇంకొకటి వచ్చేసరికి ఫ్రేమ్ కుందన్. ఈ విధంగా నేను మొత్తం అంటించేసుకున్నాను. అంటే హాఫ్ ఇంచ్ వస్తుంది అనమాట ఇప్పుడు గ్యాప్ అనేది. మీరు ఒకవేళ కొంచెం దూరంగా కావాలి డిజైన్ అని అంటే ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టం. అంటే మీకు ఎలా నచ్చుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని చుట్టూరు వచ్చేసరికి షుగర్ బీడ్స్ అనేవి కుట్టేశాను. ఇక్కడ కౌంట్ చేసుకోండి, షుగర్ బీడ్స్ ఎన్ని వచ్చాయో చూసుకోండి. అంటే మీరు ప్రతిసారి సరిపోయిందా లేదని చెక్ చేసుకునే అవసరంలా, ఎందుకంటే అంటే అన్నీ సేమ్ సైజ్ కాబట్టి ఒకసారి కౌంట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం నుండి ఆ బీడ్స్ ఎక్కించేసుకుని కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇక్కడ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ కుందన, దాని చుట్టూ ఏంటంటే ఒక 2 షుగర్ బీడ్స్, ఒక చెమ్కి అనమాట, ఒక చెమ్కి వేసి కుడుతున్నాను. ఈ విధంగా కుట్టుకోండి. మొత్తం అంతా కూడా ఇలా రౌండ్ సర్కిల్లా ఫామ్ చేసేయండి. అండ్ ఇది లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ మీరు కాంబినేషన్ బట్టి కూడా మీరు ఈ కుందన్స్ అనేవి తీసుకోవచ్చు. మీ బ్లౌజ్ కానీ లేదంటే లాంగ్ డ్రెస్సెస్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మగ్గం వర్క్ డిజైన్స్ అనేవి, నెక్ చుట్టూ వస్తున్నాయి, లేదంటే మొత్తం యోక్ పార్ట్ అంతా కూడా ఇస్తున్నారు కదా, ఆ విధంగా మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీ తీసుకుని ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్లా కుట్టించుకుని దాన్ని నెక్ చుట్టూ హ్యాండ్స్కి ఎడ్జెస్లో కుట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. ఈ విధంగా నేను మొత్తం కంప్లీట్ చేస్తాను. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మీకు చాలా బాగుంటుంది లుక్ అనేది. అనేది ప్రతిదీ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. నేను ప్రతిసారి కూడా అది చెప్తాను. మనం నార్మల్ నీడిల్తో కుడుతున్నాం కదా, కొంచెం డబుల్ స్టిచ్ అనేది వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే తర్వాత వచ్చేసరికి నేను జస్ట్ మీకు కాంబినేషన్ తెలియాలి, వైట్ క్లాత్ మీద చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను, పింక్ కలర్. ఇక్కడ ఒకవేళ మీరు డ్రెస్లో ఏ కలర్ వేస్తే బాగుంటుంది కాంట్రాస్ట్గా అనేది చూసుకుని మీరు కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఒక చెమ్కి తీసుకున్నాను. సేమ్ ఇప్పుడు మనం ఈ ఏంటంటే గోల్డ్ కుందన్ చుట్టూ ఏ విధంగా కుట్టాము రౌండ్గా, అలాగే ఇక్కడ ఏంటంటే లవంగం స్టిచ్ అంటారు. అంటే ముడి కుట్టు అనుకోండి, మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో సేమ్ ప్లేస్లో దించేస్తాం, అక్కడ ముడి పడుతుంది. ఇది ఏంటంటే కొంచెం లాంగ్ అనమాట, అంటే ముడి కుట్టే కొంచెం లాంగ్గా పడుతుంది అనమాట, లాంగ్గా వేస్తాము. దానివల్ల ఏంటంటే లుక్ ఇంకొంచెం బాగుంటుంది, మరి దగ్గరగా కాకుండా మీకు ఫైనల్గా చూసేటప్పటికి తెలుస్తుంది. అండ్ నేను మన వీడియోస్లో చాలా వీడియోస్లోనే ఈ కుట్టు అనేది చూపించాను, ఒకసారి చెక్ చేయండి. అంటే మీకు ఇందులో అంత క్లియర్గా లేదు అనుకుంటే చెక్ చేయండి. నేనైతే వరకు వీలైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ మంచిగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా నేను ఆల్టర్నేటివ్గా, అంటే ఒకటి వచ్చేసరికి ఈ బీడ్స్తో కుట్టాం కదా, ఇంకొకటి వచ్చేసరికి థ్రెడ్స్తో, ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలన్నమాట మొత్తం ఆ లైన్ అంతా. తర్వాత ఇప్పుడు చూడండి క్లియర్గా, ఇక్కడ థ్రెడ్ వర్క్ చేశాను చూడండి, ఆ థ్రెడ్ వర్క్ దాని 4 సైడ్స్ కూడా షుగర్ బీడ్స్ కుట్టండి. తర్వాత ఇక్కడ బీడ్స్ కుట్టిన దాని చుట్టూరు కూడా ముడి కుట్టు వేశాను. ఫైనల్ లుక్లో మీకే తెలుస్తుంది ఏ విధంగా కుట్టానని. ఈ బీడ్స్ అన్నీ కూడా మర్చిపోకుండా 2 టైమ్స్ అనేవి కుట్టండి కన్ఫామ్గా, అప్పుడే మీకు ఏంటంటే ఊడిపోకుండా ఉంటాయి. అలాగే ఇది వచ్చేసరికి చాలా నీట్ లుక్ ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఏంటంటే కష్టంగా అస్సలు ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. కానీ మీరు ఇందులో ప్రాక్టీస్ చేయాల్సిందల్లా ఆ స్టిచ్ ఉంది కదా, థ్రెడ్ వర్క్ ఉంది కదా, ఆ థ్రెడ్ వర్క్ ఒకసారి నార్మల్ క్లాత్ పైన దేనిపైన ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారనుకోండి, మీకే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా బీడ్స్ అనేవి కుట్టేశాను, ఎక్కడెక్కడ బీడ్స్ కుట్టాలో. ఇప్పుడు వచ్చేసరికి థ్రెడ్ వర్క్ చేయాల్సిన చోట థ్రెడ్ అనమాట, థ్రెడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నేను 5 లైన్స్ తీసుకున్నాను. 5 లైన్స్ అదే 2 వైపులా కలిపి ముడేసేస్తే 10 లైన్స్ అయినాయి అనమాట. ఆ 10 లైన్స్కి అంత ముడి అనేది వస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి.
అలాగే ఏంటంటే మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే మన వీడియో అనేది షేర్ చేయండి. మీరు కాకపోయినా వాళ్ళైనా స్టిచ్ చేసుకుంటారు కదా. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఇలా నార్మల్ నీడిల్తో ఎంబ్రాయిడరీ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చెక్ చేయండి. ఛానల్ అంతా కూడా మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి ఉన్నాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అక్కడ మీరు ఏమైనా డిజైన్స్ నాకు పెట్టినా సరే నెక్స్ట్ వీడియోస్లో నేను అవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కూడా వచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.